మొదటి 2 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. 45వ కీర్తన 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలం వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడు ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడినది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. అలాగే మరొక వచనం యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13-14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా 52:13-14. ఆలకించుడి. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపం కంటే అతని ముఖమును, నరరూపం కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయముందిరో చాలండి. అలాగే చివరిగా ఈ 2 లేఖనాల్ని కలుపుకుంటూ ప్రభుని స్తుతించి ఆరాధించడానికి అలాగ మన పెదవులను కూడా కలుపు నిమిత్తమై హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడం అనగా ఆ నామమును ఒప్పుకొంచు జిహ్వాఫలము అర్పించదము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, ఇలాగ పాడుతూ నీ నామాన్ని కీర్తించడానికి నీవేమైనావో ప్రభువా వర్ణించి వివరించడానికి కీర్తన వ్రాసిన వ్యక్తులతో మేము కూడా గళం విప్పడానికి ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు. ఈ దినము నీ సన్నిధిలో చేరి వచ్చిన ప్రియులను బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా ఆరాధికులైన వారిని కూడా త్వరపెట్టి త్రోవలో క్షేమం ఇచ్చి సకాలంలో నీ ఆవరణలో నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం. దుష్టుని యొక్క ప్రతి ప్రయత్నాన్ని మీరే భంగపరచు. చదువుబడిన వాక్య భాగములకై స్తోత్రాలు. వివరించడానికి నీ దాసునికి నీ ఆత్మ సహాయం దయచేయం. అలా వినడానికి నీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయాన్ని ప్రతి మనస్సును కూడా సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. అటు నీ వాక్యాన్ని చేతబట్టుకొని సమాజంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ముందుకు మమ్మల్ని నడిపించమని సమస్తము నీ ఆధిపత్యం కిందకి తెస్తూ యేసు ప్రభు వారి ప్రశస్త నామములో స్తుతులు చెల్లించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలం మనం చదివిన లేఖన భాగంలో నుంచి నేటి ఆరాధన కొరకు సహాయకరంగా 2 మాటలు మీ హృదయానికి అందించాలని ఉద్దేశిస్తూ ఉంటున్నాను. మరోసారి మొదటిగా చదివిన 45వ కీర్తనకు వెళదాం రండి. 45వ కీర్తన ప్రారంభంలో చదివిన మాట కదా. 2వ వచనం నేను చదువుతాను, గమనించండి. 45వ కీర్తన 2వ వచనం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. ఇది మొదటి మాట. అతి సుందరుడవు. ఎవరికంటే అంటే నరుల కంటే, ఇంకా చెప్పాలంటే నరులందరికంటే నీవు అతి సుందరుడవు. నాతో పాటు చెప్పండి ఈ మాట. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. రైట్. యెషయా గ్రంథం 2వ మాట యెషయా గ్రంథం 52వ అధ్యాయానికి వెళదాం.
52వ అధ్యాయం ఇక్కడ 14వ వచనం నేనే చదువుతాను, గమనించండి. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయమందిరో. ఇక్కడ ఈ మాట వెలుపలికి తీస్తాను చూడండి. నరరూపము కంటే అతని రూపము చాలా వికారము. నరరూపము కంటే అతని రూపము చాలా వికారమని. సో ఇది రెండవ మాట. 45వ కీర్తనలో మొదటి మాట ఏంటంటే, నరుల కంటే అతి సుందరుడవు. యెషయా 52 ఇలాగా 14వ వచనంలో నర రూపము కంటే అతని రూపము చాలా వికారము. ఇది చాలా వికారము అనే దానికి నేనేమంటానంటే అతి వికారము, అతి వికారము. సో ఈ రెండు మాటలను ఇలా చెప్పాలంటే అతి సుందరుడు, అతి వికారుడు. అతి సుందరుడు, అతి వికారుడు. అలాగైతే ప్రియులారా, ఈ రెండు మాటలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి కదా. అయితే ప్రశ్న, ఈ సుందరుడు ఎవరు, ఈ అతి వికారుడు ఎవరు చెప్పండి. చెప్పాలంటే ఈయనే ఆయన, ఆయనే ఈయన. అది అవును. మనం చదివిన ఈ రెండు మాటలు కూడా మన ఆరాధనకు పాత్రుడైన యేసుక్రీస్తు ప్రభువుకు వచ్చిన ప్రవచన మాటలు. అక్కడ 45వ కీర్తనలో దైవజనుడైన దావీదు ప్రభువును గూర్చే, రాజును గూర్చి ప్రవచిస్తూ వస్తున్నాడు. అలాగే ఇక్కడ యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో యెషయా కూడా సేవకుడైన యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రవచించేవాడుగా ఉంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ రెండు అంశాలు యేసు ప్రభువును గురించి మనకు ఎక్స్ట్రీమ్గా చూపిస్తూ ఉంటున్నాయి కదా. చూడండి, ఆయన కేవలము సుందరుడు మాత్రమే కాదట. ఏమంట? అతి సుందరుడు. అలాగే ఆయన కేవలము వికారుడు మాత్రమే కాదు, అతి వికారుడు. చాలా వికారుడు, అతి వికారుడు. సరే, ఇప్పుడు మనం అంశానికి వద్దాం. ప్రథమంగా 45వ కీర్తన 2వ వచనం మరోసారి చదువుదాం రండి. 45వ కీర్తన 2వ వచనం ఏమంటాడు? నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు అనగా ఆయన సౌందర్యములో అసమానుడనమాట. అంటే నో వన్ లైక్ హిమ్. అంటే ఆయన వంటి సుందరుడు ఎవ్వరు కూడా లేరు. అందుకనే ఇక్కడ అంటున్నాడు నరుల కంటే. నరుల కంటే ఇక్కడ చూడండి, ఈ మాట వ్రాయడానికట ఈ కీర్తనకారుని హృదయము అలాగా ఉప్పొంగుచు పైకి లేస్తూ ఉందట కదా. నాలుకైతే బహుగా ఆతురపడుతూ ఉందట. ఈ మాట నువ్వు నరుల కంటే అతి సుందరుడువు అనే మాట వ్రాయడానికి తన హృదయ మాట పైకి లేచి ఉప్పొంగుతూ ఉంది. తన నాలుక బహుగా ఆతురపడుతుంది. ఓవర్ఫ్లో అన్నమాట చెప్పాలంటే కదా. 1వ వచనం చదువుతున్నాం. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. మొదటి వచనం, ఒక దివ్యమైన సంగతి నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. రాజును గూర్చి రచించిన దానిని పలుకుతున్నాడట. నా చిన్ననాడు మరి మనం ఇంకు పెన్నులు వాడేవాళ్ళం. ఇంకు అయిపోయేది పెన్నులో. బాల్ పాయింట్ పెన్నులకు కూడా చివరికి వచ్చేసేది. రాస్తూ ఉండగా అది కదలదే.
డాట్స్ పెడతా ఉంటుంది. అప్పుడు ఇదిలిస్తాం అన్నమాట. ఇంకు ఇదిలిచ్చి రాస్తాం. అంటే ఆ ఇంకు పెన్లో ఫ్లో సరిగా ఉండదన్నమాట. అప్పుడు ఇదిలించుకుంటా రాస్తాం. అయితే ఇక్కడ గమనించండి, దావీదు అంటున్నాడు, నరుల కంటే అతి సుందరుడు అనే మాటలు పలకడానికి దావీదు నాలుక తడబాటు లేకుండా పలుకుతుందట. అందుకని అంటాడు, నా నాలుక త్వరగా వ్రాయువని కలము వలె ఉన్నది. ఈ మాటలు రాయడానికి దావీదు కలము కూడా ఆ పేజీ మీద, పేపర్ మీద పరిగెత్తుతూ ఉందన్నమాట. అది అలాగైతే ఈయనను అతి సుందరుడు అని ఎలా చెప్పగలం? ఇది ప్రశ్న. ఇప్పుడు వినండి, ఒకసారి 10,000 మందికి అందాల పోటీ జరిగిందట. అయితే ఆ పోటీ 10,000 మంది పురుషులకు, అనగా మిస్టర్ యూనివర్స్ పోటీలు అన్నమాట. సాధారణంగా మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతూ ఉంటాయి, లేదా మిస్ వరల్డ్ అనే పోటీలు జరుగుతూ ఉంటాయి. అలాగే మిస్ నేషన్ అనే పోటీలు కూడా జరుగుతుంటాయి. ఓసారి మిస్టర్ యూనివర్స్ పోటీ ఒకటి మనకు బైబిల్లోనే కనబడతా ఉంటుంది కదా. సరే, ఇప్పుడు రండి, ఇంతవరకు అదే పాటలు పాడుకుంటా వచ్చాం. ఓసారి వెళదాం, పరమగీతానికి వెళదాం. ఇక్కడ 5వ గీతము, పరమగీతము 5వ గీతము, 9-10 వచనాలు గమనించండి. రత్నవర్ణుడు 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును. అమ్మ, ఈ లోకంలో చాలామంది అందగాళ్ళు, ప్రియులు అనబడేవారు ఉన్నారు కదా. అలాగైతే వారందరిలో నీ ప్రేమికుడు, నీ ఆరాధికుడు, అతని యొక్క విశేషం ఏంటి అని కానీ మనం అడిగితే, ఇక్కడ ఒక సుందరాంగి ఇస్తున్న సమాధానం ఏంటంటే 10వ వచనం మరలా చదువుదాం రండి, అందరం చదువుదాం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. నా ప్రియుడు సో వైట్ అండ్ సో బ్రైట్. నా ప్రియుడు చాలా తెల్లనివాడు, అలాగే నా ప్రియుడు చాలా ప్రకాశవంతమైన వాడు, రత్నవర్ణుడు అని అంటుంది. 10,000 మంది సుందర సింగులను సెలెక్ట్ చేస్తే ఈ నా పురుషుడే ఎలక్ట్ అవుతాడు అంటదన్నమాట. అనగా సుందరులందరిలో ఈయన అతి సుందర్ అన్నమాట. చెప్పాలంటే సుందరులందరిలో కూడా అతి సుందర్. అందుకని ఇదే పరమగీతంలో మొదటి గీతము 16వ వచనంలో ఏమంటారు చూడండి. మొదటి గీతము 16వ వచనం, నా ప్రియుడా నీవు సుందరుడవు, అతి మనోహరుడవు అంటే యు ఆర్ సో ప్లెజెంట్, బిలౌడ్ దో ఆర్ట్ ఫైర్, దో ఆర్ట్ ప్లెజెంట్. చూడ్డానికి చాలా చాలా ప్రశాంతంగా ఉంటాడనమాట. ఏ విధమైన డిస్క్వాలిఫికేషన్స్ అతనిలో ఆమెకు కనబడట్లేదు, మనకు కూడా కనబడవు. అలాగే 5వ గీతం 16వ వచనంలో కూడా ఏమంటుందో చూడండి. 5వ గీతం 16వ వచనం, అతికాంక్షణీయుడు. అతడు ఎవరంట? అతికాంక్షణీయుడు, వెల్ డిజైర్డ్, అనగా బహుగా కోరతగినవాడు, అతికాంక్షణీయుడు. కాక ప్రియులారా, తన ప్రియుని గురించి, తన ఆరాధికుని గురించి ఈమంటా ఉంది సుందరాంగి, ఇదిగో నా ప్రియుడు అతి సుందరుడు,
పది వేలలో కూడా అతన్ని నిలవబెడితే ఆయన చక్కగా గుర్తించవచ్చు. అతనితో సాటి అయిన వారు ఈ 10,000 మందిలో ఎవరు కూడా ఉండరు అని అంటాదన్నమాట. కాగా ప్రియులారా, ఆయనలోని సుందరత్వం ఏంటి అని కానీ మనం ప్రశ్నిస్తే, ఇక్కడ గ్రంథ రచయిత సొలొమోను చక్కగా వివరించి వర్ణిస్తాడు కదా, ఆ ప్రియురాలతో కలిసి వర్ణిస్తాడు. వరుసగా చదువుదాం రండి. ఇప్పుడు 11వ వచనం నుంచి మనం చదువుదాం. 5వ గీతము 11వ వచనం నుంచి ఎవరైనా పోని నిదానంగా నింపాదిగా చదవండి. అతని శిరస్సు అపరంజి వంటిది అంటే ఈ ప్రియురాలు ఆయనను టాప్ టు బాటం వివరించి వర్ణించేదిగా ఉంటూ ఉందన్నమాట. అది కనుక 15వ వచనం చూస్తే, అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. చెప్పాలంటే ఆయన తల నుంచి కాళ్ళ వరకు కూడా ఈ ప్రియురాలు ఆయనను వర్ణించి వివరించి ఆరాధిస్తుంది అని చెప్పొచ్చు. పోనీ ఇప్పుడు చదవండి ఎవరైనా. శిరస్సు అపరంజి వంటిది అతని శిరస్సు బంగారు వన్నెతో నిండి ఉన్నదిగా చూస్తున్నాం. నల్లటి చింతముద్దులాగా ఆయన శిరస్సు కనబడదట. బంగారు వన్నె, అపరంజి వంటిది. వెంట్రుకలు కాక పక్షుల వలె నల్లనివి. అంటే ఇంగ్లీష్లో ఏముందంటే బ్లాక్ అండ్ బుష్. పీచు వెంట్రుకల్లాగా వెంట్రుకలు వేలాడేవి కాదు, కానీ కర్లింగ్స్ అన్నమాట. ఉంగరాలు తిరిగిన జుట్టు ఆ తల మీద వర్ణిస్తూ ఉంది. తర్వాత రండి, అందుకనే అన్నాను ఉంగరాలుగా. 12వ వచనం, అతని నేత్రములు ముఖాన్ని ఇప్పుడు వర్ణిస్తూ ఉంది. అతని నేత్రాలట నదీ తీరములందు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగుబడినట్టు ఉన్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ఆ కళ్ళు పిల్లి కళ్ళు కాదట, పాలతో కడిగినట్లుగా తెల్లగా అలాగా అమర్చినట్లుగా ఆ కళ్ళు ఉంటున్నాయి. పెద్ద కళ్ళు అతనికి, ముఖము నిండా చక్కటి కళ్ళు తెల్లగా కనబడుతున్నాయి. తర్వాత మాట 13వ వచనం, అతని చెక్కిళ్ళట అంటే స్వర్ట బుగ్గలు కాదు, ఎలా ఉన్నాయి, బొద్దుగా నిర్మలంగా ఉంటున్నాయి. అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంటు చిన్నప్పుడు పాటలు మా హై స్కూల్లో టీచర్ చెప్పాడు, అబ్రహాం లింకన్కి గడ్డం ఉండేదంట. కారణం ఏంటి అని అంటే, ఎందుకు ఆయన ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ అనమాట. ఎందుకు మీరు గడ్డం పెంచుతారంటే, అతని సొట్ట బుగ్గలంట, వాటిని కవర్ చేయడానికి గడ్డం పెంచేవాడంట. వినండి, నేను కూడా అందుకనే పెంచడం మొదలుపెట్టాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పరీక్షలకు ఫోటో తీసుకోవడానికి అప్పుడు జస్ట్ ఒక్కసారి షేవ్ చేశాను. ఇక అది మొదలు ఇంతవరకు కూడా అసలు ఎప్పుడు షేవ్ చేయలేదు. అలాగే ట్రిమ్ చేసుకుంటా వస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, అక్కడ అబ్రహాం లింకన్ గురించి విన్నానన్నమాట. సరే, సో నా పెళ్ళికి కూడా ఈ గడ్డం కొరిగించాలని చాలామంది దేవుని సేవకులు ప్రయత్నం చేశారు. వాళ్ళతో చెప్పాను, గడ్డం మీకేం అడ్డం, పెద్ద సేవకులే సుందర్ సింగ్ గారని ఆయన చెప్పాడు, మీకేం అడ్డం, భగత్ సింగ్ గారు తీసేశారు కదా అని. భగత్ సింగ్ గారు సిక్కు మతస్థులు, ఆయన దేవుడు తీయమన్నాడు. యేసు ప్రభుకే గడ్డం ఉంది కదా. అవునా, ఎక్కడుంది అన్న. ఆయన నా గడ్డపు ప్రక్కలు పట్టుకొని పెరికారన్నారు కదా, ఆయనకు కూడా ఉంది, తప్పేమి లేదు అని చెప్పానన్నమాట. సరే, ఇక్కడ వద్దాం.
ఇక్కడ ఏమంటాడు ఆయన? చెక్కిళ్ళంట అతని పెదవులు పద్మముల వంటివి పరిమళిస్తున్నాయంటే, ఎండిపోయి చెక్కులు కట్టినట్లుగా లేవు పెదాలు, మృదువుగా చక్కగా చెమ్మగిలినట్లుగా ఉన్నాయి. తర్వాత అతని కరములు తర్షీషు రత్న అంటే చేతులు చదవండి, స్వర్ణ గోళములనే ఉన్నాయి. అతని కరములు చాలా హ్యాండ్సమ్గా గుండ్రంగా ఉన్నాయట, నునుపుగా గుండ్రంగా ఉన్నాయి. తర్వాత కాయము అంటే ఏమనుందంటే ఇంగ్లీష్లో బెల్లి కనుక అతని కడుపు లేదా ఉదర భాగము బాణ కడుపు కాదు, లేదా లోపలికి పోయిన కడుపు కాదు. ఎలా ఉందంట? ఖచ్చితంగా చదవండి, ఖచ్చితమైన విచిత్రమైన దంతపు పనిగా కనబడుచు ఉన్నది. తర్వాత మాట, అతని కాళ్ళు మేలిమి బంగారు రాతి స్తంభాల్లాగా, మార్బుల్ స్టోన్స్ లాగా తెల్లగా దిట్టంగా స్ట్రాంగ్గా ఆయన కాళ్ళు ఉన్నాయట. తర్వాత ఏమంటది? అతని వైఖరి, టోటల్ పర్సనాలిటీ, దాని గురించి చెప్తా ఉంది. ఎలా ఉందంట? అతని టోటల్ పర్సనాలిటీ వైఖరి ఏదో వంగిపోయి అట్లా గూనేసుకొని లేడు. స్ట్రైట్గా లెబానోన్ దేవదారు చెట్లాగా చాలా హైటు, చాలా తగిన వెయిట్, అలాగే హ్యాండ్సమ్గా ఉన్నాడట. సో ఇక్కడ గమనించినట్లయితే టాప్ టు బాటం ఈ ప్రియుడు ఏ లోపం లేనివాడుగా ఉన్నాడనమాట. అందుకని ఇక్కడ 10వ వచనంలో ఏమంటుందంటే తన ప్రియుని గురించి ఏమంటుంది చెప్పండి? 10వ వచనంలో ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 పురుషులు అతనిని గుర్తింపవచ్చును. సో వైట్ అండ్ సో బ్రైట్. రత్నవర్ణుడు అంటే రక్తవర్ణుడు కాదు, చాలామంది రక్తవర్ణుడు అంటారు, కానీ రత్నవర్ణుడు అంటే ప్రకాశవంతమైన రత్నంలాగా ప్రకాశించాడు. ఇది పరలోకంలో ప్రియులరా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సౌందర్యం ఇది. అందుకని ఈ పరమగీతము అంటే అర్థం ఏంటంటే పరలోక గీతము అని అర్థం. పరమగీతము పరలోక గీతం కనుక పరలోకమందున్న ప్రభువైన యేసుక్రీస్తు, రాజైన యేసుక్రీస్తు గురించిన వివరణ వర్ణన ఇక్కడ ప్రియురాలు ఇవ్వడం మనము చూస్తూ వస్తున్నాం. అందుకని ఇక్కడ మనం ఒకసారి శరీరధారిగా ఉన్నప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి సహజ స్వరూపం అనగా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పరలోకపు సౌందర్యం ఎలాంటిదిగా ఉందో ఆ రూపాంతరపు కొండ మీద 3 శిష్యులు అలాగా చూస్తారు. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాలు. యేసు పేతురును యాకోబును రూపాంతరము పొందెను. ఆ తర్వాత ఆయన ముఖము ఎలా ఉందంట? సూర్యుని వలె ప్రకాశించుచుండెను. హీఈస్ సో బ్రైట్ అన్నమాట, సో బ్రైట్. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. తర్వాత ఆయన వస్త్రాలు తెల్లని వాయన. అందుకని అంటున్నాం హీఈస్ బ్రైట్ అండ్ వైట్, లేదా హీఈస్ వైట్ అండ్ బ్రైట్. అందుకని అంటుంది నా ప్రియుడు ధవలవర్ణుడు, తర్వాత రత్నవర్ణుడు. అలాగైతే దావీదు ప్రియులరా ఈయనను ఏమని అభివర్ణిస్తున్నాడంటే అతి సుందరుడు. నరులందరికంటే కూడా ఆయన అతి సుందరుడు. ఇది నేటి మన ఆరాధన నిమిత్తమైన మొదటి మాట అని చెప్పాలి.
అవును, ఆరాధన అనగా అర్థం ఏంటంటే ఆయనను నిలువబెట్టి, ఆయన వివరించి, ఆయనను వర్ణించడమే ఆరాధన. కనుక ఈ ఉదయకాలం ఆరాధన కొరకైన మాట ఏంటంటే, దేవా నీవు అతి సుందరుడివై ఉన్నావు, నరులందరికంటే కూడా నీవు అతి సుందరుడవు. ఏంటి, ఎలాగా? ఇప్పుడు ఇంతవరకు కూడా మనము చదువుతూ వస్తున్నాం పరమగీతంలో, ఆ టాప్ టు బాటం ఆయన గురించిన వర్ణన మనం చూస్తున్నాం. ఇదే ఆరాధన. ఇది మొదటి మాట. అలాగైతే మనం ప్రారంభంలో చదివిన రెండవ మాటకి వెళ్దాం. రెండవ మాటకి వెళ్దాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రండి. యెషయా 52:14. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయమందిరో. చాలా వికారం, సో మేడ్ అని ఇంగ్లీష్లో మనం చదువుతున్నాం. నరరూపము కంటే అతని రూపము చాలా వికారమట. వికారము అంటే అతని కంటే వికార రూపంలో కనబడేవారు ఎవరు కూడా లేరన్నమాట. అది ఏ మనుష్యుడు కూడా అంతటి వికార రూపంలో కనబడలేదన్నమాట భూమి మీద. ఈ సందర్భంలో మనం ఇదే యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి కానీ వచ్చినట్లయితే, అక్కడే ఉంది కదా 53వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రవచనంలో ఆయన ఎంతటి వికార రూపంలో కనబడుతున్నాడో మనం ఇక్కడ దృష్టించగలిగిన వారంగా ఉంటున్నాం కదా. రండి దయచేసి 53వ కీర్తన 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 53వ కీర్తనలో, క్షమించండి, యెషయా 53:2-3 వచనాలు. రండి. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగిన. తర్వాత మాట, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమే లేదట. స్వరూపమే లేదు అనే విషయం మనం ఇక్కడ గుర్తిస్తూ వస్తున్నాం. స్వరూపమైన సొగసైన లేదట. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం అంటే ఆయన ఎంతటి వికార రూపంలో కనబడుతున్నాడో మనం ఇక్కడ దృష్టించగలుగుతున్నాం కదా. స్వరూపమైన సొగసైన లేనివాడు ఉన్నాడు అంటే ఆ తర్వాత ఇంకేమంటాడు, మనుషులు చూడనొలని వానిగాను, మనుషుల చేత తృణీకరించబడిన వానిగాను, మనుషులు విసర్జించిన వానిగాను ఆయన ఉండను. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా, ఇంకా చెప్పాలంటే వ్యసనాక్రాంతుడుగా ఉన్నాడంట. ఏ మ్యాన్ ఆఫ్ సారో, వ్యాధిని అనిపించిన వాడుగా ఉన్నాడు. అనగా చాలా కాలం నుంచి మంచం పట్టిన ఆ రోగగ్రస్తుడైన వానిలాగా ఆయన కనబడుతూ ఉంటున్నాడు. మనుషులు చూడనొల్లని వానిగా అనగా గుర్తుపట్టలేనటువంటి వ్యక్తిగా ఆయన కనబడుతున్నాడు. చూడండి, ఇదిగో ఈ కీర్తన గ్రంథంలో ఉన్న ఈ అతి సుందరుడు ఈయనేనా అంటే ప్రతి ఒక్కరు కాదు అని అనాల్సిందే. పరమగీతంలో వర్ణించబడుతున్న ఈ అతి సుందరుడు ఈయనేనా అంటే ఈయన కాదు అనే రీతిగా ఆయన యొక్క రూపంలో మార్పును మనం ఇక్కడ చూస్తూ వస్తున్న పిల్లరా, ఏమాత్రం పోల్చుకోలేని పరిస్థితుల్లో ఆయన మారిపోయిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఓ మాటలో చెప్పాలంటే తనకు తానే విరోధైపోయాడనమాట. తన స్వభావానికి తాను విరోధైపోయిన వాడుగా ఉన్నాడు. అతి సుందరుడు అతి వికారుడైపోయినాడు. ఓ ధవలవర్ణుడు నల్లటి వాడుగా తయారైపోయినాడు. రత్నవనుడు ప్రకాశవంతమైన వాడు ఒక చీకటి సమరూపంగా ఆయన మారిపోయిన వానిగా మనం చూస్తూ వస్తున్నాం. అందుకని
కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆయన గురించి రాస్తాడు కదా. 5వ అధ్యాయం 21వ వచనం ఎవరైనా చదవండి. మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు ఎవరంట ఆయన? పాపమెరుగని ఆయన. ఆయన ధవలవర్ణుడు, ఆయన తెల్లటివాడు, పాపమెరుగని వాడు. ఆయన ఏమయ్యాడంట? మన కోసము పాపముగా చేయబడెను. తెల్లటి ధవలవర్ణుడు, నల్లగా పాపముగా చేయబడిన అనుభవాన్ని గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు వివరిస్తూ వస్తున్నాడు. అవును, పరిశుద్ధుడైన వాడు ఆ శిలువ మ్రాని మీద పాపులలో ప్రధానుడిగా ఎంచబడి ఆ మధ్య శిలువలో ఆయన వేలాడుతున్న వానిగా మనం చూస్తున్నాం. ఇటువైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ, ఇద్దరు కూడా బందిపోటు దొంగలు, భయంకరమైన నేరస్తులు. మరి ఈయన ఆ ఇరువురి పాపుల మధ్య ప్రధాన పాపిగా, పాపమెరుగని తెల్లటివాడు పాపముగా మన కోసము పాపముగా చేయబడ్డాడు అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ వివరించడం మనం చూస్తూ వస్తున్నాం. అందుకని అంటున్నాను, తన దైవత్వానికి తానే విరోధి అయిపోయాడు అనమాట. ధవలవర్ణుడు, పరిశుద్ధుడైన వాడు ఇప్పుడు పాపముగా చేయబడ్డాడు. ఏంటిది? ఆయన దైవత్వానికి ఆయనే విరోధి అయిపోయిన వానిగా ఉన్నాడు. ఎందుకలా? తిరిగి యెషయా గ్రంథం, ఇదే యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి రండి. 53వ వచనం చదువుదాం. ఏమంటాడు? 5వ వచనం అందరం కలిసి చదువుదామా? 53 యెషయా 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. మన నిమిత్తమై కొట్టబడినాడు, మన నిమిత్తమై మొత్తబడిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మన అనే దగ్గర లేదా నీ అని పెట్టుకుంటే, ఎస్, నా నిమిత్తము ఆయన నలుగొట్టబడినాడు. ఎస్, ఆయన నా నిమిత్తము ఆయన మొత్తబడినాడు. ఆయన నా నిమిత్తము ఆయన దంచబడ్డాడు. ఆయన నా నిమిత్తమై ఆయన బాధించబడ్డాడు. ఇంగ్లీష్లో ఆ మాట ఏముందంటే, హీ వాజ్ బ్రూయిజ్డ్, అంటే దంచబడిన, నలగబడిన, చితికిన అనగా నా నిమిత్తము ఆయన దంచబడ్డాడు, నా నిమిత్తము ఆయన సిలువలో చితికిపోయినాడు. ఇలాగ చెప్పగలిగితే ఆయన్ను స్తుతించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఇది. నా నిమిత్తం ప్రభు నీవు నలుగొట్టబడ్డావు, నా పాప నిమిత్తమై నీవు చిదిమి వేయబడ్డావు. ఇలాగ చెప్పడమే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అలాగైతే ఆ సత్యాన్ని గుర్తించిన వ్యక్తి ఆయన స్తుతించకుండా ఎలా ఉండగలడు? ఈ సత్యాన్ని గుర్తించిన వ్యక్తి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎలా ఉండగలడు? అవును, వినండి. ఆయన అపరంజి వంటి తల ఎర్రగా రక్తసిక్తమైపోయింది. ఉంగరాల వంటి ఆయన వెంట్రుకలు ఇష్టం వచ్చినట్లుగా పెరికివేయబడినవిగా ఉంటున్నాయి. గువ్వల వంటి ఆయన తెల్లని కళ్ళు ఎర్రటి అగ్ని గోళాల్లాగా మారిపోయినాయి. పుష్పం వంటి ఆయన చెక్కిళ్ళు పిడిగుద్దుల చేత కందిపోయాయి కదా. పద్మముల వంటి ఆయన పెదములు పగిలిపోయి ఎండిపోయినాయి కదా. గోళాల్లాంటి నున్నటి చేతులు గాయాలతో వడిలిపోయినాయి కదా. రాతి స్తంభాల్లాంటి ఆయన కాళ్ళు నలిగి నిస్సత్తుగా వేలాడుతూ ఉన్నాయి కదా. ఆయన కాయము వదవదలాడుతూ కనబడుతుంది కదా ఆ సిలువ వైపు చూచినప్పుడు. ఎందుకలా ప్రియులారా? 5వ వచనంలో మనం మరోసారి చదవండి. ఏమంటాడు 5వ వచనంలో? మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి, మన అపరాధములను బట్టి, మన దోషములను బట్టి అవన్నీ కూడా ఆయన మీద మోపబడుతారా? ప్రియులారా, మనం ఈ ఉదయకాలం ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇదే హేతువుగా ఉంది. అలాగైతే అతి సుందరుడు,
అతి వికారుడుగా మారిపోయాడట. చూడండి, అతి సుందరుడు అతి వికారుడుగా మారిపోయినప్పుడు నీకు నాకు కలిగిన భాగ్యం ఏంటి అంటే ఇదే రక్షణ. నీకు నాకు కలిగిన ధన్యత ఏంటంటే ఇదే విమోచన. అతి సుందరుడు అతి వికారుడుగా మారిపోయినప్పుడు నీకు నాకు కలిగిన భాగ్యం ఏంటంటే పాప క్షమాపణ, నీతి, నిత్య జీవ ప్రవేశం. నిత్య జీవ ప్రవేశం. ఇందును బట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేమా? సో చివరిగా ముగించక ముందు ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. రండి, ప్రారంభంలో చదివిన మూడవ వాక్యం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ఈ మాట చదువుకొని మనం ఆరాధనలో ముందుకు వెళదాం. 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరం బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆ నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదు. కాబట్టి అంటే అతి సుందరుడు అతి వికారుడుగా మారిపోయాడు. కాబట్టి అతి సుందరుడు మనుషులు చూడనల్లని వానిగా అతి వికారుడుగా మారిపోయాడు. కాబట్టి ఎక్కడ? ఆ సిలువలో మన కొరకు మన దోషముల నిమిత్తమై, మన అతిక్రమల నిమిత్తమై ఆయన వికారుడైపోయినాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? ఆయన ద్వారా, అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఇప్పుడు ఏం చేయాలంట? మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదు. ఎల్లప్పుడూ, ఆల్వేస్. ఏదో నేను ఇంటి దగ్గరే ప్రభువుని స్తుతించుకుంటున్నాను మంచిదే. లేదా నేను ఒక రోజుకి ఒకసారి ప్రభువుని స్తుతిస్తాను మంచిదే. అదే సమయంలో దేవుని సమాజంలో కూడా, దేవుని మందిరంలో కూడా, దేవుని ప్రజల యొక్క సముఖంలో కూడా ప్రభును స్తుతించబద్ధులమై ఉంటున్నాం. అందుకని అంటాడు ఎల్లప్పుడూ ఏం చేస్తామంట? స్తుతియాగము చేయదు. తర్వాత మాట, అనగా ఆ నామును ఒప్పుకొనుచు ఏమర్పిద్దాం? జిహ్వా ఫలము అర్పించెదము. చూడండి, జిహ్వా ఫలము. ఏం ఫలం అర్పించాలంట చెప్పండి? జిహ్వా ఫలము. జిహ్వా ఫలం అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ అని రాయబడి ఉంది. జిహ్వా ఫలము అనగా పెదవుల ఫలము, ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్. అలాగైతే ప్రశ్న, మనకు ఒక్కొక్కరికి ఎన్ని పెదాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి పెదాలు? ఉన్నాయా? ఎన్ని ఉన్నాయండి? ఒకటేనా? చెప్పరేమండి? 2 పెదాలున్నాయి. 2 పెదాలున్నాయి. సో పై పెదవుతో మనం ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభువా, నీవు అతి సుందరుడు, నీవు అతి సుందరుడు. సో పై పెదవుతో ఆయనను ఆరాధన చేద్దాం. అలాగే కింద పెదవితో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎలా? దేవా, నీవు అతి వికారుడవైతివే. ఎందుకంటే నా రక్షణ కొరకు, నా విమోచన కొరకు ఆరాధించుట అనగా దేవుడు స్వయాన తాను ఏమైనాడో వివరించి వర్ణించుట. అలాగే కృతజ్ఞతాస్తుతి అనగా దేవుడు మనకు ఏమైనాడో, ఏమి చేశాడో అనే దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ప్రియ సోదరా సోదరి, ఈ ఉదయకాలం మనము ఆ రీతిగా ప్రభును స్తుతించి ఆరాధించగలమా? పై పెదవు కింద పెదవు రెండు కలిపితేనే కదా స్వరము, శబ్దం బయటకు వస్తుంది. పై పెదవుతో నీవు అతి సుందరుడవు ఆయన ఆరాధిద్దాం.
కింద పదవితో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ రెండిటితో ఆయన ఆరాధించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. చూడండి, మన దేవుడు ప్రియులారా, ఆయన భిక్షగాడు కాదు, బెగ్గర్ కాదు. అయ్యా నాకు స్తుతి చెల్లించు, అమ్మ నన్ను ఆరాధించు అని నీ వెంటబడి అడుక్కునే భిక్షగాడు కాదు ఆయన. నీవు ఆయన్ని ఆరాధించి స్తుతించకపోతే ఆయన ఆరాధించే వాళ్ళు లోకంలో కొలలు ఉన్నారు, గుర్తుపెట్టుకో. ఇంకా చెప్పాలంటే బోలెడంతమంది వేల కొలది పరిశుద్ధులైన దేవదూతలు ఆయనకు ఉన్నారు పరమందు. నీవేదో ఆయనకి ఇస్తున్నావు అన్నట్లుగా భ్రమపడిపోతున్నావేమో. లేదు ప్రియులారా, గమనించండి, ఆయన నుండి అన్నీ పొందుకుంటున్నాం కదా. కనీసం నీ జిహ్వా ఫలములు సైతం ఆయనకు అర్పించలేకపోతున్నావంటే దేవుని ఎదుట నీకంటే దరిద్రురాలు ఎవరు లేరన్నమాట. అన్నిటిని ఆయన నుంచి పొందుతానే ఉన్నావు. అందుకంటే మించి గొప్ప రక్షణను పొందావు. నిత్య జీవాన్ని ఉచితంగా నీ జీవితంలో పొందావు. అలాగైతే ఈ లోకయాత్ర జీవితంలో జీవనానికి కావలసినవన్నిటిని కూడా పొందుతూనే ఉన్నావు. అలాగైతే ఆ ప్రియుణ్ణి ఆరాధించకుండా, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, ఎంతకాలం పెదవులు విప్పకుండా అలాగే మౌనంగా కూర్చొని లేచి వెళతావు. పెదవులతో స్తుతించడానికి నీకేమైనా ఖర్చు ఉందా చెప్పండి? ఉచితంగా సమస్తాన్ని పొందావు. అలాగైతే పెదవులు విప్పి దేవుని సమాజంలో ప్రభుని స్తుతించి ఆయనను ఆరాధించాలి. ఇక్కడ ఎంతసేపు ప్రతి ఆదివారం ప్రభుని ఆరాధించేవారే కనబడుతున్నారు, కానీ మిగిలిన వారు ఒకవేళ నోరు తెరుస్తారేమో, విందాం ఆమెనని చెప్దామంటే తెరవరే. రొట్టె దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది వచ్చేస్తారు, చాలా చేతులు పైకి లేస్తూ ఉంటాయి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి. ఎలాగండి? ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం? తెరువు ఈ దినమైన నీ జిహ్వా ఫలాన్ని ప్రభుకు అర్పించు. పై పెదవుతో ప్రభుని ఆరాధించు. దేవా నీవు అతి సుందరుడు. రాజు దావీదు ఆ మాట పలకడానికట తన యొక్క కలము పరిగెత్తుతుందంట పేపర్ మీద, తన నాలుక ఎగిరి పడుతుందంట మాట పలకడానికి. ప్రభు యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క సౌందర్యం నువ్వు తిలకిస్తే నిజంగా నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. అలాగైతే ఒక చిన్న పల్లవి ద్వారా నేను ప్రభుని ఆరాధించు. అదే సమయంలో వికారుడైపోయాడంట. ఎందుకు? ఆయన తెల్లని వాడు నల్లని వాడుగా, పాపం ఎరుగని వాడు, పరిశుద్ధుడు, పాపముగా చేయబడి పాపుల్లో ప్రధానుడుగా ఆ శిలువ మ్రాను మీద ఆయన కనబడుతున్నాడు. కారణం ఏంటి? నరులు చూడనలని వాడిగా చేయబడ్డాడు. కారణం ఏంటి? నీ కొరకు, నా కొరకు. నిత్య జీవాన్ని అయితే బహుశ్రేష్టమైన రీతిలో చేతబట్టుకున్నావు. ఆ నిత్య జీవం ఇచ్చిన వాడిని ఆయన్ను స్తుతించి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించలేవా? అలాగైతే ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధించట్లో ముందుకు సాగదాం. దేవా, ఈ ఉదయకాలం కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో లేఖనాలు చేతబట్టి లేఖనములను నోటిలోనికి స్వీకరించి సమాజంలో స్తుతించి ఆరాధన చేద్దాం కాక. దయచేసి లేచి నిలబడి